తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రేజ్ అనే పదానికి అసలైన నిర్వచనం ఒక తరం యువతను తన వైపు తిప్పుకున్న సంచలనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వెండితెరపై ఆయన కనిపిస్తే వచ్చే ఈలలు, కేకలు కేవలం థియేటర్ల గోడలకే పరిమితం కావు. అది ఒక అపరిమితమైన వేవ్, కోట్ల మంది గుండెల్లో పూనకాలు తెప్పించే ఒక మహాప్రవాహం. సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా దశాబ్దాలపాటు అదే స్థాయి క్రేజ్ని, అదే స్థాయి అభిమానాన్ని నిలబెట్టుకోవడం ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. అక్కడే మొదలైంది పవనిజం అనే ఒక అరుదైన ఫ్యాన్ బేస్. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషి సినిమాలతో ఆయన చూపించిన స్టైల్, మేనరిజంలు, ఏటిట్యూడ్ అప్పటి యువతను పిచ్చిగా ప్రేమించేలా చేశాయి. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్, ఆయన నడిచే విధానం, మెడమీద చెయ్యి వేసుకునే మేనరిజం నాటి నుండి నేటి వరకు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. చివరకు వరుస ఫ్లాపులు వచ్చినా సరే ఆయన మేనియా ఏమాత్రం తగ్గకపోవడం, థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురవడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఆ తర్వాత అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ వంటి చిత్రాలతో తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లకు పాలభిషేకాలు, పూలదండలు, బ్యానర్లు, అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద రచ్చ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి సజీవ సాక్ష్యాలు. సినిమా నటుడిగానే కాకుండా తనదైన నిజాయితీ, మానవత్వం, పేదల పట్ల ఉన్న ప్రేమ ఆయనను అభిమానులకు కేవలం నటుడిగానే కాకుండా ఒక ఆరాధ్య దైవంగా మార్చేశాయి. స్టార్డమ్ని తలకెక్కించుకోకుండా అత్యంత సాధారణంగా ఉండే ఆయన వ్యక్తిత్వమే ఆయనకు అంతటి భక్త సమూహాన్ని తెచ్చిపెట్టింది. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతం, ఒక నమ్మకం, కోట్ల మంది అభిమానుల ఊపిరి. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో స్పెషల్ మూవీస్లో ఒకటి పంజా. ఈరోజు ఈ సినిమా సృష్టించిన బాక్సాఫీస్ రికార్డ్స్ అండ్ ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్టుగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో మొత్తం చూశాక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. 2011 డిసెంబర్లో విడుదలైన పంజా సినిమా రిలీజ్కి ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన హైప్ అండ్ ఊపు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లుక్లో అల్ట్రా స్టైలిష్గా చూపిస్తూ వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు టీజర్ ఫ్యాన్స్నే కాకుండా సాధారణ ప్రేక్షకులను సైతం పిచ్చెక్కిపోయేలా చేశాయి. కోల్కతా బ్యాక్డ్రాప్లో తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయోగంపై అప్పట్లో ఇండస్ట్రీ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం రిలీజ్కి ముందే ఆడియో పరంగా సంచలనం సృష్టించింది. పంజా టైటిల్ సాంగ్తో పాటు ప్రతి పాట చార్ట్ బస్టర్గా నిలిచి సినిమాపై ఉన్న క్రేజ్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ గారి గడ్డం లుక్, రాయల్ కాస్ట్యూమ్స్, చేతిలో గన్ పట్టుకున్న భంగిమలు అప్పట్లో యూత్లో ఒక పెద్ద ట్రెండ్గా మారాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయి అనేక ప్రాంతాల్లో హాట్ కేకుల్లా రికార్డు స్థాయిలో బుక్కయ్యాయి. ఇక విడుదల రోజున బాక్సాఫీస్ దగ్గర పంజా సృష్టించిన ఓపెనింగ్ రికార్డులు ఒక సునామీలా మారాయి. థియేటర్ల వద్ద అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ చేసిన రచ్చ, కటౌట్లకు చేసిన పాలభిషేకాలు పవన్ కళ్యాణ్ గారి మానియాకి అద్దం పట్టాయి. తొలి రోజే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ని షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ పర్ఫార్మెన్స్, విష్ణువర్ధన్ టేకింగ్, యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్ని అందించాయి. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు సృష్టించిన ఈ బీభత్సమైన ఓపెనింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తిరుగులేని క్రేజ్కి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పంజా సినిమా ఆల్బమ్ తెలుగు చిత్రసీమలో వచ్చిన అత్యంత స్టైలిష్ మరియు ట్రెండ్ సెట్టింగ్ మ్యూజికల్ ఆల్బమ్స్లో ఒకటిగా నిలిచిపోయింది. సినిమా విడుదల కాకముందే ఈ సినిమా పాటలు 2 తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి, విష్ణువర్ధన్ మేకింగ్ శైలికి తగ్గట్టుగా యువన్ శంకర్ రాజా ఇచ్చిన ప్రతి పాట ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా హేమచంద్ర పాడిన పంజా టైటిల్ సాంగ్ వింటుంటేనే అభిమానుల నరనరాల్లో పూనకాలు వచ్చేలా ఉంటుంది. ఆ పాటలోని మాస్ బీట్స్ ఎనర్జీ థియేటర్లలో ఫ్యాన్స్ని రచ్చలేపేలా చేశాయి. ఇక హరిచరణ్ మరియు శ్వేతా పండిట్ పాడిన ఎలా ఎలా నా కవిత పాట అప్పట్లో విపరీతమైన మెలోడీ హిట్గా నిలిచింది.
యూత్లో ఈ పాట ఎంతటి క్రేజ్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఎఫ్ఎం రేడియోలో, టీవీ ఛానళ్లలో నిరంతరం మారుమోగిపోయిన పాటల్లో ఇది మొదటి వరుసలో నిలిచింది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా బ్రహ్మానందం గారు మరియు అలీగారితో కలిసి పాడిన పాపారాయుడు పాట ఒక రేంజ్లో అలరించింది. పవన్ కళ్యాణ్ గారి వాయిస్లో ఉన్న ఆ ఫన్ మరియు ఈజ్ పాటలోని మాస్ రిథమ్ ఆల్బంకే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్షణం క్షణం పాట, వేయి పొరాళ్లు పాటలు కూడా సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేవలం పాటలు మాత్రమే కాదు, పంజా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో యువన్ శంకర్ రాజా అందించిన రికార్డింగ్ మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్లలో, యాక్షన్ సీక్వెన్సుల్లో వచ్చిన బీజీఎం థియేటర్లో ఉన్న ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అందించింది. పాటలు ఆడియో పరంగా రికార్డు స్థాయి సేల్స్ సాధించడమే కాకుండా పంజా ఆల్బమ్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్స్లో ఒకటిగా నిలిచిపోయింది. పంజా సినిమా బాక్సాఫీస్ ప్రయాణం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాక్సాఫీస్ స్టామినాకి మరియు ఆయనకున్న పిచ్చి క్రేజ్కి నిలువెత్తు నిదర్శనం. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాకి మిక్స్డ్ టాక్, డివైడెడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అప్పటి వరకు ఉన్న అనేక ఓపెనింగ్ రికార్డులను తిరగరాస్తూ మొదటి వారంలోనే రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర మరియు ఓవర్సీస్తో సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లో తొలిరోజే మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లు సాధించింది. సాధారణంగా డివైడెడ్ టాక్ వస్తే ఏ సినిమా అయినా కలెక్షన్లు పడిపోతాయి. కానీ పంజా విషయంలో మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, అల్ట్రా స్టైలిష్ లుక్ మరియు ఆయన క్రేజ్ వల్ల థియేటర్లు మొదటి వారం రోజులపాటు హౌస్ఫుల్ బోర్డులతో కిటకిటలాడాయి. ఈ చిత్రం తొలి వారంలోనే దాదాపు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఫ్లాప్ టాక్లో కూడా ఈ స్థాయిలో వసూళ్లు సాధించవచ్చని ఇండస్ట్రీ వర్గాలను విస్తుపోయేలా చేసింది. నైజాం ఏరియాలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఆ రోజుల్లో అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక సెంటర్ల రన్ విషయానికి వస్తే నెగటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రహ్మరథంతో ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 50కి పైగా ప్రధాన కేంద్రాల్లో ఏకంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. కమర్షియల్గా పూర్తిస్థాయి విజయం సాధించలేకపోయినా డివైడెడ్ టాక్తో కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టి తన స్టామినాని నిరూపించుకోవడం ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డు. అలా పంజా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాస్ బాక్సాఫీస్ స్టామినా అండ్ స్టార్ పవర్, సినిమాకున్నటువంటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయిన మ్యూజిక్ అండ్ అవుట్ ఫెంటాస్టిక్ ఫస్ట్ హాఫ్తో ఆ టైంకి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీస్లో ఒకటిగా ప్లేస్ దక్కించుకుంది పంజా. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరేటో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.